ప్రియమైన యూట్యూబ్ శ్రోతలందరికీ అభివందనాలు తెలియపరుస్తూ ఈరోజు మన సనాతన భారతీయ సంస్కృతికి సంబంధించినటువంటి ఒక కీలకమైనటువంటి అంశం చాలా ఎంతో కీలకమైంది అనుకోవచ్చు. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఇది గురువు యొక్క స్తోత్రానికి సంబంధించినటువంటి శ్లోకం అన్నట్టు. అయితే అంత గొప్ప స్థానం ఉన్నది మన సంస్కృతిలో గురువుకి. కాబట్టి దాని యొక్క లోతుపాతులు, వాస్తవమైనటువంటి విషయం గురువు అంటే ఏమిటి అనేటువంటి విషయం మనం తెలుసుకోవాలి. ఎందుకంటే ఇటు ప్రపంచ విద్యలకు కానీ అటు పారమార్థ విద్యకు కానీ చాలా కీలకమైనటువంటిది గురు. అంటే దేని పరంగా మనము చీకటిలో ఉన్నామో ఆ చీకటిని తొలగించి మనను శాశ్వతమైనటువంటి వెలుతురులో నిలిపేటువంటి వాడే గురువు, సద్గురువు. ప్రపంచ విద్య లోపల కూడా అంతే. ఏది మనకు రాదో ఆ వచ్చినటువంటి వాడు తనకు వచ్చింది వానిలో నిలపగలిగినటువంటి వాడే ఉపాధ్యాయుడు, లెక్చరరు, అసిస్టెంట్ ప్రొఫెసరు అనేది ఎట్లయితుందో ప్రతి విషయానికి ఒక్కొక్కరు వేరే ఉంటారు. ఒక్కొక్క సబ్జెక్ట్ ఉంటే ఒక్కొక్క గురువు అనేటటువంటి వాడు ఉంటాడు. మనకి ఇది ప్రపంచ విషయాలు అందరికీ తెలిసిందే. కానీ ఇక్కడ మనకు భగవత్ సంబంధమైనటువంటి జ్ఞానం అనేటువంటిది అవసరం ఉంది, చాలా అవసరం ఉంది. దేవుడు అనేటువంటి అంశం చాలా కీలకమైనటువంటిది. చాలాసార్లు చెప్తూ ఉంటాం మేము, దేవుడు 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 అనుకుంటూనే కూర్చుంటున్నాం. బట్ దేవుడు ఎక్కడో మనం ఎక్కడో తెలిసిన సంగతి చాలా తక్కువే. కాబట్టి ఇది ఇలా ఉంటే ఇంకొక పీడ మనకు ప్రస్తుతం హిందూ సమాజానికి అంటుకున్నటువంటిది ఏంటిదంటే, ప్రపంచం లోపల చాలా విచిత్రంగా, అంటే కామన్గా మనం ఆచరిస్తున్నది ఏంటంటే, ఫిజిక్స్ మన సబ్జెక్ట్ అయితే ఫిజిక్స్ ప్రొఫెసరే కావాలి మనకు. కెమిస్ట్రీ మన సబ్జెక్ట్ అయితే కెమిస్ట్రీ. మన గుండెకి సంబంధమైనటువంటి సమస్యలు ఉండే గుండె శస్త్రచికిత్సా నిపుణుడే కావాలి. నరాలకు సంబంధించిన నరాలు, ఇట్లా శరీరం లోపల అనేకమైనటువంటి విభాగాలకు సంబంధించినటువంటి రోగాలు ఏవైతే ఉంటాయో వాటి చికిత్స కొరకు అందులో నిష్ణాతుడైనటువంటి వాళ్ళని మనం సంప్రదిస్తున్నాం అన్నట్టు. విద్య ఆర్జించడంలో కానీ ఆరోగ్యం సమకూర్చుకోవడంలో కానీ. రైటా? ఇది ఇట్లాగే ఉంటుంది ప్రపంచం లోపల. అదేవిధంగా ఆధ్యాత్మిక విషయం, దేవుని విషయం వచ్చినప్పుడు కూడా దాని అనుభవం ఉన్నోన్నే ఆశ్రయిస్తేనే ఆ జ్ఞానం మనకు దొరకడానికి అవకాశం ఉంది. ఇక్కడికి వచ్చేవరకే కొన్ని గందరగోళాలు జరుగుతూ ఉన్నాయి అన్నట్టు. ఇప్పుడు శస్త్రచికిత్సా నిపుణుడు, గుండె, మెదడు, వెన్నుపూస ఇటువంటి అన్ని అంటే వైద్యులు ఉంటారు కదా, ప్రత్యేక వైద్యులు ఉంటారు కదా, సూపర్ స్పెషలిస్ట్ వైద్యులు ఉంటారు కదా. ఆ వైద్యుల దగ్గరికి పోయే ముందు ఏం చూస్తాం మనము? వాళ్ళ నైపుణ్యం ఏమిటిది, వాళ్ళ చికిత్సా విధానం లోపల ఉండేటువంటి సామర్థ్యం ఏమిటి, వీటిని చూసే మనం వైద్యులను ఆశ్రయిస్తాం. ఆ వైద్యుడు మ్యారీడా అంటే వివాహం చేసుకొని ఉన్నాడా, బ్రహ్మచారిగా ఉన్నాడా, అది ఏముంది, అతడి కులం ఏమిటి, అతడి ఎత్తు ఏమిటి, అతడి రంగు ఏమిటి, అతని గ్రామం ఏది, ఇవన్నీ చూస్తామా? ఏమి చూడమన్నట్టు.
రోగ నివారణ ఒక్కటే మన లక్ష్యం ఉంటుంది. అలాంటి నివారణకు చాలా నిపుణులైనటువంటి వాళ్ళు ఎంత దూరం ఉంటే అంత దూరం పోయి వాళ్ళ మతాలు, వాళ్ళ వ్యవహారాలు, పర్సనల్, వాళ్ళ వ్యసనాలు ఏమీ లెక్క పెట్టకుండా కావలసింది మనకు ఆరోగ్యం, ఆరోగ్య ప్రదాత ఇతను మనకు ఆరోగ్యాన్ని సమకూర్చగలుగుతాడు. ఇంతే ఈ బయటి రోగాలకు. అట్లాగే భవరోగం అనేది ఉందన్నట్టు. భవరోగం అంటే ఈ సంసారము. ఎందుకు రోగంగా పోల్చిండ్రు దీన్ని అంటే, భవము అంటే సంసారం. సంసారం ఇంత ప్రియమైంది ఉన్నప్పటికనే రోగం కిందకు పోల్చిండ్రు అనే మాటకు వస్తే సంక్షిప్తంగా చూడండి, ఈ సంసారాన్ని చేయవలసిన పద్ధతిలో ఎలా చేయాలో మనం నేర్చుకొని కనుక చేయలేదనుకోండి, ఏ సుఖాన్ని ఇస్తుందని చెప్పే సంసారాన్ని ఆశ్రయించినామో ఆ సంసారమే మనకు దుఃఖాల పాలు చేస్తుంది. కారణం ఏంటంటే చేసే విధానం తెలియకపోవడం. కారు ఎంత కొత్తగా ఉన్నప్పటికైనా కానీ నడిపించడం నీకు రాకపోతే ఆ కారే నీ కొరకు ప్రమాదకరం. అంతే కదా. ఇప్పుడు రోగానికి సంబంధించి మనము మన ఇష్టం వచ్చిన మందులు తీసుకోవడానికి వీల్లేదు. ఆ మందుల ప్రిస్క్రిప్షన్ డాక్టర్ పరీక్షించి ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత డాక్టర్ కొన్ని విధి విధానాలు చెప్తూ ఉంటాడు వైద్యం గురించి. ఆ విధి విధానాల ప్రకారమే ఔషధం సేవిస్తే రోగ నివారణకు సాధ్యం ఉన్నది. ఔషధము, వైద్యుడు అనేటువంటి రోగ నివారణకు సంబంధించినటువంటి వాళ్ళు అయినప్పటికైనా కానీ దాని యొక్క విధి విధానాలు గనక రోగి పాటించకపోతే ఉన్న రోగం ఉంటూ ఇంకొక లేని రోగం రావడానికి అవకాశం ఉందన్నట్టు. 2 పూటలు అంటే 2 పూటలు వేసుకోవాలి, 4 పూటలు వేసుకోకూడదు. ఏ మోతాదులో వేసుకోమంటే ఔషధం అదే మోతాదులు వేసుకోవాలి, మోతాదు మించకూడదు. ఇలాంటి పథ్యం దానికి ఏం చెప్తారో, ఏం తినాలి ఏం తినకూడదని చెప్తారో అలాంటివి కూడా మనం పాటించకపోతే రోగ నివారణ చేసే ఔషధము ఇంకొక రోగాన్ని తెచ్చిపెట్టే అవకాశం ఎట్లయితుందో అట్లాగే ఇప్పుడు కారు ఉంది, కొత్త కారు, ఇంత మొదలు చెప్పినట్టు కొత్త కారు ఉంది, చాలా బాగుంది, ₹1 విలువైంది ఉన్నది. కానీ దాని ఆనందం ఎవరికి డ్రైవింగ్ వస్తుందో వాడికే దాని ఆనందం అన్నట్టు. చాలా ఆసక్తికరంగా నడుపుతూ ఉంటాడు. ఎవరికి డ్రైవింగ్ సరిగ్గా రాదో వాళ్ళకి ఆనందానికి బదులు ఆ ప్రయాణము దుఃఖం తీసుకొని తెచ్చిపెడుతుంది అన్నట్టు మనకు. అయితే తప్పు కారుదా? కాదు. ప్రవీణునికి కారు ఆనందదాయకమైనటువంటిది అన్నట్టు, నడపడానికి రానటువంటి వానికి బాధాకరమైనటువంటిది. సంసారం కూడా ఒక విధానం ఉన్నది. ప్రతి పని చేసే విధానం ఎట్లుందో సంసారం చేసే విధానం కూడా అట్లాగే ఉందన్నట్టు. కాబట్టి ఎలా సంసారం చెయ్యాలి అనేటువంటి విషయం నేర్పేటువంటి వాడే గురువు. ఒకవేళ సంసారం యొక్క విధి విధానాలు ఏంటి, మనస్సు ఏమిటిది, ఇంద్రియాలు ఏమిటి, ఇంద్రియాల యొక్క విషయ భోగాల అనుభవం యొక్క స్థాయి ఏమిటిది అనేటువంటి విషయాలన్నీ తెలియకుండా మనం సంసారం చేసినామనుకో అది మనకు రోగంగా మారిపోతుంది. కాబట్టి భవరోగం అని ఈ మాటకు అర్థం ఉందన్నట్టు. అయితే ఇప్పుడు గురువు అనే విషయం వచ్చింది. ఈనాడు గురుస్థానం గురించిన ఆలోచనలే విచిత్రంగా ఉన్నాయన్నట్టు. అసలు గురువు అంటే ఎవరు? అర్థం ఉంది. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బ్రిల్ అన్నట్ట. గు ఫర్ చీకటి అంటే అజ్ఞానము, రూఫర్ రూపుమాపే అటువంటి వాడు అంటే నీకు అజ్ఞానం స్థానం లోపల జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి వాడు, రూపుమాపేటువంటి వాడు. ఇప్పుడు చీకటి అన్నాం. రాత్రి వేళ చీకటి 2 రకాలు. రాత్రి వేళ చీకటి ఒకటైతే అది ఒక రకం, అందరికీ చీకటి, అలా ఎవరికి ఏ వస్తువులు కనిపించవు. ఇది ఒక రకమైన చీకటి, అందరికి సంబంధించినటువంటి. రెండవ చీకటి నేత్రదోషం, అంధత్వం ద్వారా వస్తుందన్నట్టు. లేక గాఢ నిద్ర ద్వారా కూడా ప్రపంచంలో సూర్యుడు
ఉదయం 9-10 గంటలైనా కానీ మనము పైన మన బిల్డింగ్ పైన మనం పడుకున్నాం అనుకోండి ఎండాకాలం కారణంగా, అయితే సూర్యుడు వచ్చిండు, ఎంతో ఎండ కొడతా ఉంది, కానీ మేల్కయ్యేంత వరకు వీడి కొరకు చీకటే. అంధునికి ఎప్పుడు చీకటే. నిద్రపోయేవానికి మేల్కయ్యేంత వరకు సూర్యుడు ఉదయించిన చీకటి ఎట్లాగో అట్లాగే దేవుని విషయము వాస్తవంగా ఎంత మాత్రం దాపరికమే లేదు. ఏమైనా ప్రపంచం లోపల మనకు కనిపించకుండా అప్రత్యక్షంగా ఉన్నాయి, చాలా ఉండవచ్చు. కానీ ప్రత్యక్షంగా నిరంతరము ప్రత్యక్షంగా దేవుడు అనేటువంటి వాడు ఉన్నాడు. తన దివ్యత్వ ప్రధానంగా దేవుడు ఎల్లవేళలా ప్రత్యక్షమైనడు అన్నట్టు. ఎట్లా మనలో జ్ఞానంగా, మన ముందున్న విశ్వంలో శక్తిగా, ఈ రెండు ప్రత్యక్ష ప్రమాణాలే. మనలో జ్ఞానంగా అంటే నేనున్నాను అనే ఒక జ్ఞానం ఉంది మన లోపల. మనలో జ్ఞానంగా, అది లేకుండా మనం లేము. అది ఉంటేనే నేనున్నా, అది లేకపోతే నేను లేను. నేను అనేది ఒక జ్ఞానం యొక్క స్ఫురణ. ఇది లోపల ఈ రకంగా ఉన్నది. మన బయట లోపల దానికి ఇంకా ప్రమాణాలు అవసరం లేదు, నేనే దాని ప్రమాణం అన్నట్టు. ఇంకా బయట ఉన్నటువంటి ఏవైతే ఉన్నదో ప్రత్యక్షంగా మనలో జ్ఞానంగా ఉంది. మన బయట విరాట్ విశ్వరూపం లోపల, అనంతమైనటువంటి శక్తి రూపం లోపల, విశ్వం ప్రకృతి అన్న ఏమన్నా బయట ఉందన్నట్టు. ఇటువంటి లోపల జ్ఞానంగా, బయట శక్తిగా ప్రత్యక్ష ప్రమాణమయ్యి, శక్తి మధ్యలో మనము, మన మధ్యలో శక్తి, మన లోపల జ్ఞానము, మన బయట శక్తి, మన లోపల కూడా శక్తి, ఈ రకంగా ప్రత్యక్షమై ఉన్నటువంటి శక్తిగా ఉన్నటువంటి ఈ దేవుడు అనేటువంటిది ఏదైతున్నదో చూపుకు నోచుకోకపోవడమే చీకటి. ఉన్నది ముందు, కానీ నేను చూడలేకపోతున్నానంటే నాకు నేత్రాంధత్వం అన్నా కావాలి, లేక గాఢ నిద్రనైనా కావాలి అనేటువంటిది ఎట్లయితుందో అది అట్లా. కానీ ఇది మాత్రము అంధుడైతేనేమి ఎవరైతేనేమి ఇది ప్రత్యక్ష ప్రమాణంగా, అంధునికి బయటి విషయం కనిపించకపోయినా నేనున్నాను అనేటువంటి స్ఫురణ మాత్రం అంధునికి ఉంటుంది. అక్కడ వెతుకులాడితే అతడు కూడా ప్రత్యక్షమే అన్నట్టు. ఇది చూపుకు నోచుకోకపోవడమే పగటి చీకటి. దీనికి అజ్ఞానం అంటాం అన్నట్టు. ఏంటి చూపుకు నోచుకోకపోవడము? ప్రత్యక్షమై ఉన్నప్పటికైనా కానీ మనము దాన్ని చూడకపోవడమే అజ్ఞానం. గురువు ఎవరప్ప అంటే ఈ అజ్ఞానాన్ని ఛేదించి విజ్ఞానంలో స్థితుడయ్యి అప్రత్యక్షం అనుకుంటున్న దాన్ని నిరంతర ప్రత్యక్షంగా చూస్తూ దాన్ని అనుభవ లోపల ఉండేటువంటి వాడే. అంతేకాదు, అనుభవం లోపల ఉండేటువంటి వాడు జ్ఞాని అనబడతాడు. అంతే. జ్ఞానికి గురువుకు మళ్ళీ వ్యత్యాసం ఉందన్నట్టు. ఉదాహరణకి తనకున్న జ్ఞానాన్ని ఎదుటివానికి ప్రసాదించడం ఒక గొప్ప కళ, చాలా గొప్ప కళ. ఒక చిన్న ఎస్జిబిటి అంటే ఇంటర్ తర్వాత ఏదైతే ఎస్జిబిటి ట్రైనింగ్ ఉంటుందో ఇంటర్ తర్వాత, ఆ తర్వాత అతడు టీచర్ అయిపోతాడు. డిఎస్ సెలెక్షన్ అయిపోతాడు, టీచర్ అయిపోతాడు. అతడు పాఠాలు చెప్తూ ఉంటాడు. వాళ్ళకి ట్రైనింగ్ ఏంటిదంటే తన విద్యను చిన్నపిల్లల స్థాయికి దించి చెప్పడం. ఆ ప్రత్యేకత వాళ్ళకి ఎస్జిబిటి ట్రైనింగ్ ఉంటుంది. వాళ్ళు ఇంటరే ఉండొచ్చు, ఎస్జిబిటీ ఉండొచ్చు. కానీ ఒక పిహెచ్డి పాస్ అయిపోయి ఏదో పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి ఒక ఇంజనీర్ అనుకోండి, ఒక మేనేజర్ అనుకోండి, అతడు పిహెచ్డి పాస్ అయిపోయినప్పటికైనా కానీ, అపారమైన విద్య ఆయన దగ్గర ఉన్నప్పటికైనా కానీ తన పిల్లల స్థాయికి దించి చెప్పే కళ లేకపోవచ్చు. అందుకే
ట్యూషన్కు టీచర్స్ దగ్గరికి పంపిస్తారు అన్నట్టు. టీచర్స్ ఎందుకంటే వాళ్ళకి ఆ పరిజ్ఞానం విశేషంగా ఉంటుంది కాబట్టి. అట్లాగే ఎన్ని గ్రంథాలు చదివినా, ఎన్ని పుస్తకాలు చదివినా, ఎన్ని తపస్సులు చేసినా, ఏం చేసినప్పటికైనా కానీ జ్ఞానము పొంది ఉండవచ్చు. కానీ ఆ జ్ఞానాన్ని ఎదుటి వాళ్ళ స్థాయికి దించి ప్రసాదించి విజ్ఞానం అనేటువంటి చెరగని ప్రకాశంలోకి జిజ్ఞాసులను పంపించడం, అంటే ఎవడికి ఇది పొందాలనే ఒక జిజ్ఞాస ఉంటుందో వాళ్ళకి పంపించడం అవుతుందో వాళ్ళని మనం ఏమంటామంటే గురువు అని అంటామన్నట్టు. దేవుని పరమైనటువంటి గురుజ్ఞానం అంటే బ్రహ్మ విద్య అంటారు. దేవుని పరమైనటువంటి సాంకేతిక విజ్ఞానం ఏమంటారండి, మనం చెప్పుకోవాలంటే దేవుని పరమైనటువంటి సాంకేతిక విజ్ఞానం ఆధ్యాత్మిక విద్య అని దీన్ని అంటారు అన్నట్టు. మొత్తం ఇట్టి విద్యను తెలిసినంత మాత్రం కాదు, తన అనుభవాన్ని జిజ్ఞాసు స్థాయికి దించి వారి అనుభవంలోకి తేగల సమర్థుడే సద్గురువు. ఇవన్నీ ఏమీ లేకుండా ఇట్టి గురుస్థానానికి వాస్తవంగా చెప్పాలంటే వయోభేదము లేదు, జాతి భేదము లేదు, వర్ణ భేదము లేదు, లింగ భేదం లేదు, ఆశ్రమ భేదం అసలు లేదు. గృహస్థాశ్రమ, సన్యాసాశ్రమ, వానప్రస్థమ ఇవన్నీ ఏం సంబంధం లేవన్నట్టు. బ్రహ్మచర్యమ, గృహస్థమ, వానప్రస్థమ, సన్యాసం అనేటువంటి ఈ ఆశ్రమ భేదాలు ఏమీ లేవు. కేవలం గురుస్థానం అనేటువంటిది విజ్ఞాన ప్రధానమైనటువంటిది సద్గురు యొక్క స్థానం. అయితే ఈనాడు ప్రత్యేకించి భారతదేశంలో గురువుకు గుర్తింపు ఏంటి తప్ప మన సామాన్య ప్రజలు గుర్తిస్తున్నదంటే భార్య లేనివాడు, వేషభూషాదుల మార్చినటువంటి వాడు, గడ్డము మీసము ఉండడము లేకపోవడం, ఇవన్నీ తాంత్రిక విద్యలు ఎవరి దగ్గర వాళ్ళు విస్తృతంగా గొప్ప గొప్ప వాళ్ళ నుంచి పరిచయాలు ఏర్పాటు చేసి అందరూ పాదాభివందనం చేస్తూ ఉంటే ఉండే అటువంటి వాళ్ళు అందరి ద్వారా పాదపూజలు అందుకుంటున్నటువంటి వాళ్ళు, పాదాభివందనం అందుకుంటున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇది చాలా గమనించవలసినటువంటి విషయము. ఇటువంటి వాళ్ళనే గురువులు అనవచ్చు అనేటువంటి ఆలోచన భావజాలం లోపల మన భారతీయ సమాజం ఇప్పుడు కూరుకొని పోయిందన్నట్టు. విస్తృతమైన ఉన్నత పరిచయాలు ఉండాలి, విశాలమైన భూభాగం లోపల ఆశ్రమం ఉండాలి, తర్వాత గొప్ప గొప్ప వాళ్ళతో పరిచయం ఉండాలి. అందరూ ఈ రకంగా ఉన్నటువంటి వాళ్ళకి గురువు అనేటువంటి విషయం ఒక ఇటువంటి భ్రమపూరితమైనటువంటి భావజాలం లోపల ఉన్నామన్నట్టు. ఆలుపిల్లలు లేనివాడు, సంసారంకు అర్థాలే వేరే చెప్పుకున్నాం మనం. వాస్తవంగా సంసారం అంటే గమనించవలసిన విషయం అన్నది సంసరతి ఇది సంసారః. ఏ భావజాలము ఎవరిని చుట్టి కట్టివేసిందో, సంసరతి అంటే ఏదైతే మనిషిని కట్టేసిందో, చుట్టేసిందో, పైకి లేవకుండా పట్టి పెట్టిందో అది మాత్రమే సంసారం. అది అనుకుంటాం భార్యాపిల్లల బంధం లోపల చిక్కుకుపోయిండని అనుకుంటాం. చిక్కుకోపోతే వాడు సంసారి, చిక్కుకొని పోయినట్టయితే వాడు సంసారే. రెండవది, ఇప్పుడు అలా కాకుండా భార్యాపిల్లలు లేకపోయినప్పటికైనా ఏర్పాటు చేసుకున్న సంబంధ బాంధవ్యాలు, ఆర్థిక సంబంధాలు, భూ సంబంధాలు, ఆశ్రమ సంబంధాలు, భవన సంబంధాలు, సరంజామాలు బాగా విపరీతంగా ఎప్పుడైతే ఉంటాయో కదా, అవి మనిషిని చుట్టేసినట్టయితే అవి తన అదుపు లోపల ఉంచుకోవాలి అతను తప్ప, వాటి అదుపు లోపలికి పోయినటువంటి వాడు ఎక్కడ భార్య ఉంటేమి లేకపోతేమి, ఎవరిని ఇటువంటి లంపటాలు చుట్టేసినాయో వాళ్ళు కూడా సంసారులే. భార్య పిల్లలు ఉన్నప్పటికైనా కానీ విజ్ఞానంతో పరిమిత మార్గం లోపల ఉండి అటు బంధం లోపల చిక్కోకుండా
నిర్లిప్తంగా నిష్కామంగా కనుక మనం సంసారం భార్య పిల్లలు ఉన్నట్లయినా కానీ సన్యాసమే అది. భార్య పిల్లలు లేకుండా సన్యాసం తీసుకున్నప్పటికైనా కానీ వేరే విషయాల లోపల చుట్టుకొని పోవడము, వేరే విషయాలు అతను చుట్టేయడము, ఇంతవరకు చెప్పినట్టు అటువంటిది కూడా అది సంసారమైనటువంటి విషయం మనం తెలుసుకోవాలి. చుట్టేసుకోకపోతే సంసారం కూడా సన్యాసమే, చుట్టేసుకుంటే సన్యాసం కూడా సంసారమే. ఇది మనకు సంస్కృతి చెప్పేటువంటి విషయం. అయితే ఇప్పుడు ఈ గురువును గురించి భగవద్గీత లోపల చాలా చక్కగా చెప్పబడ్డది. ఎవరప్పా గురువు అంటే ఇటువంటి లక్షణాలు, ఇటువంటి గుర్తింపులు ఉన్నరా లేరా, భార్య పిల్లలతో ఉన్నాడా, బ్రహ్మచారిగా ఉన్నాడా, సన్యాసి ఉన్నాడా, ఇవన్నీ ఏమీ చెప్పలే. భగవద్గీతలో ఉన్న అద్భుతమైనటువంటి ఒక జ్ఞానం చాలా అపారమైనటువంటిది అన్నట్టు. జ్ఞానయోగం లోపల వస్తుంది. భగవద్గీత 4వ అధ్యాయం 34వ శ్లోకం జ్ఞానయోగం లోపల వస్తుంది. ఏమంటున్నాడు, జ్ఞానం అనేటువంటిది జ్ఞాని దగ్గర పొందవలసి వస్తుంది నాయన. జ్ఞాని లక్షణాలు ఏమిటి అనేటువంటి విషయం చెప్తున్నాడు అన్నట్టు. లక్షణాలు జ్ఞాని చెప్తూ జ్ఞానిని ఆశ్రయించవలసిన నీ విధానం ఏమిటిదో తెలుసుకో. ఇది తెలియకపోతే మనము మహోన్నత విద్యలు అభ్యసిస్తున్నటువంటి విద్యార్థులు ఉన్నారే, వాళ్ళు పిహెచ్డి లెవెల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ వాళ్ళకి గైడ్స్ ఉంటారు అన్నట్టు. పిహెచ్డీలోకి వెళ్ళిపోయిన తర్వాత గైడ్స్ ఉంటారు. ఆ గైడ్స్ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత ఆ విద్యను, డాక్టరేట్ మనం కూడా పొందాలనే ఉద్దేశం నుంచి ఎంత వినయంగా వాళ్ళతో ప్రవర్తిస్తామంటే అది న్యాచురల్గా ఏది పొందాలని నీవు అనుకుంటున్నావో ఖచ్చితంగా పొంది తీరాలనే కఠోరమైన దీక్ష ఎప్పుడైతే నీకుంటుందో దాన్ని ప్రసాదించే వాని ఎడలోపల నీకు మహోన్నతమైన పూజ్యనీయ భావన ఉండి తీరుతుంది అన్నట్టు. అది జ్ఞాన పిపాస ఉన్నవాడికి అర్థమైపోతుంది అన్నట్టు. అందుకే ఏమన్నాడంటే, జ్ఞాని ఎవరో పరిచయం ఇచ్చుకుంటా, జ్ఞాని అనేటువంటి ఎవరో పరిచయం ఇచ్చుకుంటా, ఎవరు అనేటువంటి పరిచయం ఇచ్చుకుంటా నీవు ఆశ్రయించే విధానం ఏంటిది ఇక్కడ చెప్తా ఉన్నాడు అన్నట్టు. అంతే. ఇక్కడ శిష్యుని లక్షణం ఉన్నది, గురువు యొక్క స్థితి ఉన్నది అన్నట్టు. తద్విద్ధి ప్రణిపాతేన అంటే ఎవడు పరమాత్మని యొక్క ప్రత్యక్ష అనుభవం లోపల ఉండి ఉన్నటువంటి వాడు, జీవుడికి దేవుడికి మధ్యలో దాపరికమే లేకుండా ఆ శివానుభవ తత్పరుడైనటువంటి వాడు, వాణ్ణి వెతుక్కో. ఎట్లా వెతుక్కోవాలి? డెఫినెట్లీ దొరుకుతాడు నీకు, నువ్వు వెతుకోవాల్సిన అవసరమే లేదు. ఒక తీవ్ర వ్యాధిగ్రస్తుడైనటువంటి వ్యక్తి ఆ వ్యాధి ఉపశమనం కొరకు వెతుకులాడుతూ ఉంటాడు, అందరికీ చెప్తూ ఉంటాడు, తన బాధను వెలిగక్కుతూ ఉంటాడు. అట్లా వినడం లోపల, చెప్పడం లోపల ఆయనకు ఆ మార్గాలు దొరికిపోతాయి అన్నట్టు, ఎక్కడికి పోవాలనేటువంటి విషయం. ఎందుకంటే ఆ బాధాతప్త హృదయం ఏదైతుందో, రోగగ్రస్తమైనటువంటి బాధలతో తటపటాయిస్తున్నటువంటి వ్యక్తి ఎవడైతున్నాడో వాడు ఖచ్చితంగా నివారణ కొరకు మార్గాన్ని ఎన్నుకుంటాడు అన్నట్టు. ఆ మార్గాన్ని ఎన్నుకున్న తర్వాత అంటే అది దొరికిపోతుంది అట్లనే. ఇక్కడ నీకు జిజ్ఞాస కనుక ఉంటే, తీవ్ర జిజ్ఞాస కనుక ఉంటే గురువులు నీకు దొరుకుతారు అన్నట్టు. దొరికిన తర్వాత ఇక్కడ తద్విద్ధి ప్రణిపాత అంటే నీకు నేను నాకు తెలుసు అనే అహంకారం అనేది రహితమైపోయిన స్థితి కావాలి. ప్రణిపాతం ఎప్పుడు వస్తుందంటే నిజంగా నా దగ్గర లేదు, ఆ విషయం ఈ ముందు సద్గురువు దగ్గర ఉంది, ఆ ఉన్నదేదో నా దగ్గర లేదు అనేటువంటి ప్రాయశ్చిత్తం ఎప్పుడైతే వానికి కలుగుతుందో అక్కడ ఆటోమేటిక్ ఏమైపోతుంది? ప్రణిపాతం వచ్చేస్తున్నాడు. పొయ్యి మొక్కి ఒట్టిగా ముద్దలా కూర్చోవడం కాదు. అటువంటి సద్గురువుకు పరిపరి విధాల ప్రశ్నించి, సేవావృత్తి లోపల ఉంటూ పరిపరి విధాల ప్రశ్నించి, సేవాభావం అంటే ఒకటి భక్తుడు దేవునికి ఉన్న భావమే గురువుకు దేవునికి ఉండేటువంటి విషయం ఉంటుంది అన్నాడు.
ఆ రకంగా ప్రణిపాతం చేసి పరిపరి విధాల అంటే మూర్ఖపు ప్రశ్నలు వేయకుండా, వితండవాదానికి దిగకుండా, మూర్ఖపు ప్రశ్నలు వేయకుండా పరిపరి విధాల వినయము వీడక సేవాభావముతో కూడి విషయం ఏదైతే బ్రహ్మజ్ఞాన విషయం ఏదైతుందో దేవుడు అంటే ఏమిటి, ఎక్కడుంటాడు, ఎట్లుంటాడు, కనిపిస్తాడా, ఎలా నేను బ్రతికేటువంటి విధానం, ఈ 5 ప్రశ్నల గురించి ఎన్నో రకాల ప్రశ్నలు ఉత్పన్నమైపోతాయి మనకు. ఆ ఒకటి సమయము చూచి వినయంగా ప్రశ్నించి వాళ్ళ ద్వారా వాటిని గ్రహించడానికి ప్రయత్నం చేయాలి అని శిష్యుని లక్షణం చెప్తున్నట్టు. ఆ తర్వాత అప్పుడు అందులోపల ఇప్పుడు పిహెచ్డి గైడ్స్ కూడా అంతే, వాళ్ళకు తృప్తి అయినప్పుడే విషయాలు చెప్తారు అన్నట్టు. పిహెచ్డి గైడ్స్ అది ఎక్కడ అంతా అంతరించిపోయింది అనుకుంటున్నాం కానీ ఎక్కడా పోలేదు. సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి విషయాలు గ్రహించి ఒక దాంట్లో డాక్టరేట్ తీసుకోవాలని మనం అనుకుంటే ఖచ్చితంగా అక్కడికి వెళ్ళిపోవాల్సిందే అన్నట్టు. ఇది పరమాత్మ విషయము ఇంకా ప్రపంచం లోపల అత్యంత సునిశ్చితమైనటువంటి గొప్పనైనటువంటి సూక్ష్మమైనటువంటి విషయం, మహత్తరమైన విషయం కాబట్టి అక్కడ ఆ జ్ఞానం ఏదైతుందో పరిప్రశ్నైనా పరిపరి విధాల ప్రశ్నించి వినయంగా ప్రశ్నించి ఆ జ్ఞానాన్ని నువ్వు పొందాలి. అయితే ఎవరు చెప్తారప్ప ఆ జ్ఞానము అంటే ఎవరితో ఉన్నదో వాడే చెప్తాడు. ఉపదేక్షంతితే, వాళ్ళు నీకు ఉపదేశము అంటే భావ సామీప్యత కుదిరిన తర్వాత, ఉపదేక్షంతితే అంటే దూరం చెప్పడం కాదు, అది దగ్గరికి పిలుచుకోవడం కాదు. భావ సారూప్యత, భావ సామీప్యత, భావ సాయుజ్యత, ఈ రకంగా గురువు చెప్పిన మాటలు నీకు అర్థమవుతున్నాయి, నీకు అర్థమవుతున్నాయి అనే విషయము గురువుకు కూడా అర్థమవుతుంది. పరస్పరంగా సామీప్యత, భావ సారూప్యత, సామీప్యత పెరుగుతూ ఉంది. ఇక సాయుజ్యత ఒకటే మిగిలి ఉంది అనేది ప్రశ్నలతో మనకు అర్థమైపోతుంది అన్నట్టు. వాళ్ళు నీకు ఉపదేశం అంటే అర్థం ఏంటిదంటే భావ సారూప్యత కలిసిన తర్వాత మెళకువలు చెప్తూ ఉంటారు అన్నట్టు. ప్రతి ప్రొఫెషనల్ అంతే. ఒక వ్యక్తి ఎంఎస్ అయిపోయింది స్టూడెంట్గా, పీజీ అయిపోయింది, కానీ సర్జన్గా వాడు మళ్ళీ రాణించాలంటే అంతకు మొదలు ఎవరు సర్జన్ ఉన్నారో ఆ సర్జన్ చేతి కింద కొంచెం ట్రైనింగ్ పొందాలి. మెళకువలు ఎట్లా ఎక్కడ అన్ని పుస్తకాల లోపల దొరకవు. ఒక లాయర్ కావాలన్నా, ఒక మంచి ఇంజనీర్ కావాలన్నా, మంచి డాక్టర్ కావాలన్నా ఎక్స్పర్ట్ పర్సన్స్ చేతి కింద వాళ్ళు జూనియర్స్గా చేరి మెళకువలు ఒకటి తెలుసుకునే విధానం ఉన్నది కదా, మునిగిపోలేదు అది. ఇక్కడ కూడా అదే విధానం ఉంటుంది అన్నట్టు. పరమాత్మని విషయం తెలుసుకునేందుకు కొరకు ఉపదేక్షంతి, వాళ్ళు నీకు చెప్పగలుగుతారు. ఏం చెప్పగలుగుతారు? తే జ్ఞానం. తే అంటే భగవంతుడు అని అర్థం అన్నట్టు, పరమాత్మ అని అర్థం. ఉపదేక్షంతి తే జ్ఞానం. ఎవరు చెప్తారప్ప అంటే చాలా విచిత్రం. జ్ఞానినః, వాళ్ళే జ్ఞానులు. ఎవరప్ప జ్ఞానులు? జ్ఞానినః తత్వదర్శినః. ఎంత గొప్పగా ఉన్నది విషయం. జ్ఞాని అంటే కొండ గుహల లోపల తప్ప చేసుకుంటూ ఊకునోడా, లేక పెద్ద అపారమైన గ్రంథాలు చదివినోడా, లేక ఇంకా ఏమేమైనా ఉండే అవన్నీ కామన్గా అవన్నీ కోర్సులు అంతర్భాగాలు అయి ఉంటాయి అన్నట్టు మొత్తం మీద. కానీ ముఖ్యమైన విషయం ఏంటిది ఇక్కడ అంటే జ్ఞానినః, వాడే అనుభవి అనగలుగుతాడు, జ్ఞాని అనగలుగుతాడు. జ్ఞానినః ఎవరప్ప అంటే తత్వదర్శినః. తత్వదర్శినః విచిత్రమైనటువంటి విషయం. తత్ అంటే పరమాత్మ, త్వం అంటే నేను. పరమాత్ముని యొక్క ప్రత్యక్ష దర్శనము బయట కంటే ముఖ్యంగా మొట్టమొదటి అంతరంగం లోపలే అవుతుంది అన్నాడు. నేను అనేటువంటి స్ఫురణ అది పరమాత్మునిదే. తీగల్లో ప్రవహిస్తున్నటువంటి విద్యుత్తు నీ ఇంట్లో ప్రకాశ రూపమైన బల్బులో వెలిగినట్టే
నీలో నేను నేను అంటున్నటువంటి శుద్ధమైన స్ఫురణ ఏదైతే ఉందో అదే పరమాత్ముడు విద్యుత్ అయితే అది లోపల ప్రకాశిస్తున్నటువంటి ప్రకాశం అన్నాడు. జ్ఞానిన తత్వదర్శిన. తత్ అంటే పరమాత్మ, త్వం అంటే నేను. ఆ పరమాత్మ యొక్క దర్శనము మొట్టమొదలు నాలో నేనయ్యున్న తత్వదర్శనమే పరమాత్మని యొక్క దర్శనం. తత్వదర్శనం అంటే తత్ అంటే ఆ పరబ్రహ్మ పదార్థము, త్వం అంటే నేను. ఆ పరబ్రహ్మ పదార్థాన్ని తనయందు దర్శించినటువంటి వాడు ఎవడైతున్నాడో అటువంటి దర్శనానుభవాన్ని జిజ్ఞాసుకు ప్రసాదించే సత్తా గలవాడు ఎవడైతున్నాడో వాడే సద్గురు. వచ్చిందా ఇక్కడ? ఎవడు గృహస్థుడా, సన్యాస, బ్రహ్మచార్య ఏమీ రాలేదు ఇక్కడ. ఇది జ్ఞాన ప్రధానమైనటువంటి తనలో పరమాత్మను దర్శించినటువంటి వాడు తత్వదర్శి. ఆ తర్వాత తన అనుభవాన్ని శిష్యునికి జిజ్ఞాస, తీవ్ర జిజ్ఞాస ఉన్న శిష్యునికి పంచిపెట్టేటువంటి వాడు ఎవడైతున్నాడో వాడే సద్గురువు అని అనుకోవాలన్నట్టు మొత్తం మీద. తద్విద్య ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన. నాయనా పో, మహాత్ములకు వాళ్ళ తత్వదర్శులకు ప్రణిపాతం చేయి, పరిపరి విధాల ప్రశ్నించు, సేవాభావం నుంచి ఉండు. భావ సారూప్యత సామీప్యత నీకు శిష్యునికి కలిసినప్పుడు నిజమైన సద్గురు దాపరికం లేకుండా ఇంక వానికి తన జ్ఞానాన్ని ఉపదేశించడానికి సిద్ధమై ఉంటాడు. ఆ జిజ్ఞాస లేనోనికి, రెండు కళ్ళు లేనోనికి నిలువుటద్దం మనం కానుకగా ఇచ్చినట్లు ఏం లాభం లేదు. జిజ్ఞాస ఉన్న వాళ్ళ విషయం అన్నట్టు ఇది. అప్పుడే వాడు ప్రణిపాతానికి వెళ్ళిపోతాడు. అటువంటిది అన్నట్టు. ఇది ఇప్పుడు గురువు అంటే ఎవరని తెలియ మనకు మొత్తం మీద భగవద్గీత ప్రకారంగా ఇట్లా. ఇంకొక దగ్గర బహునాం జన్మనామంతే జ్ఞానవాన్మాం ప్రపద్యతే. ఓ మానవా, పరమాత్ముడు కావాలనే జిజ్ఞాస నుంచి ప్రయత్నం చేసుకుంటే నీ జన్మలు గడిచిన తర్వాత అప్పుడు నీకు జ్ఞానం అనేటువంటిది లభిస్తుంది. ఏం జ్ఞానం? ఇంతకు మొదలు చెప్పినటువంటి తత్వదర్శనం అన్నట్టు జ్ఞానం నీకు లభిస్తుంది. తత్వదర్శన బహునాం జన్మనామంతే జ్ఞానవాన్మాం ప్రపద్యతే. అప్పుడు నువ్వు జ్ఞాని అయిపోతావు. ఓకే, ఎవడప్ప జ్ఞాని? మళ్ళీ ఇక్కడ వచ్చి పడేది ప్రశ్న. సర్వం ఇతి వాసుదేవ, వాడు జ్ఞాని అంట. ఏంటి సర్వం ఇతి వాసుదేవ? సర్వమితి. సర్వం అంటే ఎక్కడో లేవు, రెండే రెండు కలిపితే సర్వం అయిపోతాయి. ఒకటి నేను, రెండోది నా ముందుండేటువంటి విశ్వం. ఈ రెండు ఒక్క దగ్గర కలిపేస్తే ఈ రెండు కలిపితే సర్వం అయిపోతుంది. నేను, దృక్, దృశ్యం ఈజ్ ఈక్వల్ టు సర్వం. కాబట్టి వాసుదేవ సర్వమితి. సర్వం అంటే ఈ సర్వములో వసించి ఉన్నటువంటిది మరేదో కాదు, దేవశక్తే, దివ్యశక్తే. వాసుదేవ, దేవ దేవ అని ఎందుకు పేర్కొన్నది వేదం? దివ్యత్వమే ప్రధానంగా కలవాడు, దివ్యత్వమే స్వభావంగా కలవాడు, దివ్యత్వమే శక్తిగా కలవాడు. కాబట్టి దేవ అనే పదం వచ్చేసింది అన్నట్టు. చూడండి, మూడవ కన్ను ఒక జ్ఞాన దృష్టితో, మూడవ కన్ను అంటే ఎక్కడ ఉండదు, అది పదార్థ దృష్టితోని చూస్తున్నటువంటి నీవు, నిన్ను నీవు కూడా పదార్థ దృష్టితోనే చూస్తున్నావు, దేహం దృష్టితోనే చూస్తున్నావు. ఏది లేకపోతే ఈ దేహమే ఉండదో ఆ దృష్టికి రా, ఫస్ట్ దాన్ని దర్శించు. కానీ పదార్థ దృష్టి ఉన్న దేహమే నేను అనుకుంటున్నాం, ఖతం అయిపోయాయి. దేహం నాది అనుకుంటున్నటువంటి వాడు నేనుగా లోపల మిగిలి ఉన్నాడు అన్నట్టు. అక్కడికి పోవాలి మొత్తం జ్ఞానం అంటే. వాసుదేవ వసించి ఉన్నాడు, నాలో నేనుగా వసించి ఉన్నాడు, నా ముందు ఉండేటువంటి అనంత విశ్వంగా శక్తి రూపంలో వసించి ఉన్నటువంటి వాడు. వాసుదేవ సర్వమితి, అన్నింటి లోపల వసించి ఉన్నది ఆ దేవానే, ఆ దివ్యశక్తే. ఇది నీకు అనుభవం లోపలికి వచ్చిందనుకో, పదార్థ దృష్టిని వీడి పరమార్థ దృష్టితో ఎప్పుడైతే అనుభవం లోపల నీవు వస్తావో అప్పుడు నువ్వు ఏదో కాదు, స మహాత్మా. ఎవడి ఆత్మ పరమాత్మతో సమరసమైపోయిందో, సుదుర్లభ, ఏదో లక్షలకు ఉంటారా నాయన, కోట్లకు ఉంటారు నాయన, అటువంటి మహాత్ములు ఎవరి ఆత్మ పరమాత్మతో సమరసమైందో, ఉప్పు
నీటిని దర్శించుకోవడానికి పోయి ఉప్పును తీసుకొని పోయి సముద్రంలో వేసినాం అనుకోండి, ఆ ఉప్పు మళ్ళీ సముద్రమే అయిపోతుంది. అదే రకంగా ఇక్కడ కూడా మహాత్ముడు అంటే ఎవరప్ప అంటే ఎవరి ఆత్మ పరమాత్మతో సమరసమైందో, అంటే నాలో ఉండే ఆత్మనే పరమాత్మ, పరమాత్మనే నా ఆత్మ, మరి నేను చూస్తున్న యావత్ విశ్వమంతా పరమాత్ముని యొక్క దివ్య స్వరూపమే అనేటువంటి దృఢమైనటువంటి శివానుభవం లోపల ఎప్పుడు వచ్చేస్తావో అప్పుడు నువ్వు మహాత్మ అంటే సుదుర్లభ. అటువంటి మహాత్ముడు దొరకడం చాలా దుర్లభం అన్నట్టు. తర్వాత ఇక్కడ కూడా ఆశ్రమ భేదం లేదు, జాతి భేదం లేదు, లింగ భేదం లేదు, ఏ భేదము లేకుండా స్థితి ప్రధానంగా మనకు 2 శ్లోకాల లోపల ఏదైతే గురుస్థానం వచ్చిందో అట్లా యస్య సర్వే సమారంభాః కామ సంకల్ప వర్జితాః అంటే నీ లోపల ఉండేటువంటి కామము అంటే కోరిక, సంకల్పము అంటే నీ లోపల ఉండే అనుమానము, భగవత్ సంబంధమైన అనుమానము తొలగిపోవాలి. ఈ తొలగిపోయిందంటే కోరిక కూడా ఆటోమేటిక్గా తొలగిపోతుంది. యస్య సర్వే జ్ఞాన కామ సంకల్ప వర్జితాః ఇవి 2 ఎప్పుడు వర్జితం అయిపోతున్నాయి? జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం గురువిచ్చినటువంటి జ్ఞానం అనేటువంటి అగ్ని లోపల కామము సంకల్పము ఎవడు భస్మమైపోతుందో, రహితమైపోతుందో. కామం ఎందుకు భస్మమైపోతుంది? ఏదో పొందాలనే నానా తంటాలు పడుతున్నాం. ఏది పొందిన తర్వాత ఇక పొందడానికి ఏమీ మిగిలి ఉండదో అది పొందిన తర్వాత పొందాలన్న కోరిక రహితమైపోవడమే కామము భస్మమైపోవడం. అంటే నీవు కోరకుండానే దేహం వచ్చేసింది, నీవు కోరకుండానే నేను కూడా ప్రకృతి ఉన్నది, నీ ప్రమేయం లేకుండానే చావు పుట్టుకలు ఉన్నాయి. ఈ రకంగా నీ ప్రారంధం నీ పురుష ప్రయత్నంతో జీవితం తన పాటికి తాను కొనసాగుతూ ఉంటుంది. ఇటువంటి సర్వస్వరూపుడైనటువంటి పరమాత్ముడే సర్వంతర్యామే ఉండగా నాకెందుకు చింత అనే ఒక జ్ఞానానుభవం లోపల కోరిక కూడా తొలగిపోతుంది అన్నట్టు. సంకల్పం అంటే అనుమానం, ఎక్కడున్నాడో దేవుడు, ఎట్లున్నాడో, కనిపిస్తాడో లేడో, ఇవన్నీ దేవ సంబంధమైనటువంటి సంకల్పాలు అన్నట్టు. ఇక్కడ ఏముందంటే ఇంతకుముందు చెప్పిన శ్లోకాల లోపల ఉన్నట్టు ఆ జ్ఞానం గురువిచ్చినటువంటి జ్ఞానం ఏదైతుందో దగ్ధ కర్మాణం, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అంటే ప్రారంధ సంచిత ఆగామి కర్మలు ఏవైతున్నాయి కదా అవన్నీ జ్ఞానం అనే అగ్ని లోపల తనకు తాను మండుతున్న అగ్ని లోపల కట్టెలేస్తే కాలమని చెప్పే అవసరం లేదు. గురువు అనేటువంటి వాడు ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి జ్ఞానము యొక్క అగ్ని నీ లోపల ప్రవేశిస్తే కామ సంకల్పాలన్నీ రహితమైపోతాయి. దగ్ధ తమాహు పండితముదాహ అతన్ని ఏమంటారంట? పండితముదాహ. పండిత అంటే పండినటువంటి వాడు అని అర్థం అన్నట్టు. ఒక చెట్టుకు తెంపినటువంటి పండు దాని అల్టిమేట్ అంటే దాని పరాకాష్ట ఎప్పుడు వస్తుందంటే మాగిన తర్వాత, పండైన తర్వాత చెట్టు తన మీద చెట్టు మీద నుండి అదే ఎట్లా ఉడిపడుతుందో ఇక్కడ కూడా పరమాత్మ తత్వమును పరిపూర్ణంగా తెలుసుకున్నటువంటి వాడు ఆ స్థితిని పండుతోని, మాగిన పక్వమైన పండుతోని పోల్చిండు అన్నట్టు. అంటే పండు పక్వమైతేనే మాధుర్యం ఉంటుంది దాని లోపల. ఇక్కడ పరమాత్మ అనుభవం పరిపూర్ణంగా వచ్చినటువంటి వాడిని పండితుడుగా పోల్చిండు అన్నట్టు. తమాహు పండితముదాహ వాళ్ళకు పండితులు అని అంటారు. ఓకే, ఇక్కడ కూడా ఎట్లుండాలి గురువు అంటే ఎవరిని అనుకునాలి, ఏ రూపం లోపల ఉండాలి, ఏ ఆశ్రమాల లోపల ఉన్నాడు గురువు, ఏ కొండ గుహల లోపల తప్ప చేస్తున్నాడు, ఏ నదీ తీరాల లోపల ఉన్నాడు, ఎక్కడున్నాడు, ఏం చేస్తున్నాడు అనే జోలికి పోలేదన్నాడు భగవద్గీత. అర్థమైందా? జ్ఞానం అనేటువంటిది అనుభవ ప్రధానమైనటువంటిది. ఎవడో అటువంటి జ్ఞాన తత్పరుడై ఉంటాడో 3 శ్లోకాల లోపల చెప్పినట్లు అటువంటి జ్ఞాన తత్పరుడై తన జ్ఞానాన్ని ఎదుటి వాళ్ళ లోపల తీవ్ర జిజ్ఞాసుల లోపల స్థిరంగా నిలిపేటువంటి సాంకేతిక పరిజ్ఞానము కలిగిన దైవిక సాంకేతిక పరిజ్ఞానము ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాడు మాత్రమే గురువు
ఇక్కడ ఎంత లిబరల్గా ఎంత స్వేచ్ఛగా ఉన్నదంటే మనకు మోసపోవడానికి అవకాశం లేదు. ఎవరు కూడా మోసపోరు. తీవ్ర జిజ్ఞాస ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడు మోసపోరు. వాళ్ళ లోపల మోసంతో కూడుకున్నటువంటి భావన ఉంటేనే మోసగాళ్ళు వాళ్ళకు దొరుకుతారు తప్ప స్వామి వివేకానందుడు, స్వామి దయానంద సరస్వతి ఇటువంటి వాళ్ళు ఎందరెందరో ప్రపంచ, శంకరాచార్యుడు, కబీర్ దాస్, తులసిదాస్, వీళ్ళందరూ కూడా తీవ్రమైనటువంటి జిజ్ఞాసతో కూడుకున్నారు. ఆ పరమాత్మను దర్శనం చేసి తీర్కోవాలనేటువంటి ఒక భావంతో కూడుకున్నారు కాబట్టి వాళ్ళు ఎక్కడా మోసపోలేదు. ఈరోజు కూడా ప్రపంచంలో ఎప్పుడు ఎక్కడా మోసపోడు జిజ్ఞాస కనుక తీవ్రంగా ఉంటే. ఇప్పుడు ఏం క్లియర్ అయిపోయింది మీకంటే ఈ ఆధ్యాత్మిక మార్గం లోపల జరుగుతున్న మోసాలు అంతా ఇంత కాదు. తాంత్రిక విద్యావంతులు కూడా గురువే అనుకుంటున్నారు. ఇంకేంటిది మహేంద్రజాలం, ఇంద్ర మహేంద్రజాలం, జాదు అంటారు దానికి మొత్తం మీద. ఆ జాదు చేసేటువంటి వాళ్ళని కూడా గురువులే అనుకుంటున్నారు. రకరకాల ఇటువంటి వాళ్ళనంతా గురువులే అనుకొని ఎంతగానో మోసపోతున్నారు అన్నట్టు జనం. కాబట్టి ఈ యొక్క బయటి భ్రాంతులు విడనాడి గురువు అయినటువంటి వాడు గురువైనటువంటి వాని యొక్క స్థితి తెలియక ఎక్కడ వస్తువు ఉందో అక్కడ వెతకకపోవడము, ఎక్కడ వస్తువు లేదో అక్కడ వెతకడం జరుగుతూ ఉంది ప్రపంచం లోపల. ఇప్పుడు ఇది పూర్వపు ఋషి పరంపర లోపలికి మనం వెళ్ళిపోయినామంటే చూడండి, వాల్మీకి, వశిష్ఠుడు, వేదవ్యాసుడు, అగస్త్యుడు, జనక చక్రవర్తి, అష్టావక్రుడు, వీళ్ళందరూ ఆర్భాటాల అట్టహాసాలతో లేరు. జ్ఞాన సిద్ధిని సంపాదించి దాంతోపాటు శక్తులు వచ్చిన వాళ్ళకు ఆ శక్తుల నుంచి ఎలాంటి ఆర్భాటాలకు పోకుండా ఆ జ్ఞానానందం లోపలనే తమపాటికి తాముండి రాజగురువులుగా మారిపోయినారు. రాజగురువులుగా ఈ ఆర్భాటాలు లేవు ఆ రోజు లోపల. ఋషి సంస్కృతి లోపల ఇదంతా లేనే లేదు వాస్తవంగా చెప్పాలంటే. ఋషి సంస్కృతి లోపల ఇటువంటి అన్నీ లేవు. ఋషి సంస్కృతి అంటే ఋషికములను వశం చేసుకొని తమంతలా తాముండి రాజులకు కూడా మార్గదర్శనం చేసేటువంటి మహోన్నతమైనటువంటి దశలో ఉన్నటువంటి వాళ్ళు ప్రాచీన పరంపర అట్లొచ్చేసింది. మరి అక్కడ ఆ రోజు లోపల మన సనాతన భారతీయ సంస్కృతి లోపల వాస్తవంగా చెప్పాలంటే యాజ్ఞవల్క్యుడు, తర్వాత వశిష్ఠ మహర్షి, వాల్మీకి, వీళ్ళందరూ కూడా పెద్ద పెద్ద ఋషిమునులందరూ కూడా, బ్రహ్మర్షి విశ్వామిత్రుడు, వీళ్ళందరూ కూడా గృహస్థులే. మొత్తం 90% అప్పుడు ఉన్నటువంటి వాళ్ళంతా బ్రహ్మ విద్య మీద ఆధిపత్యం ఉన్నటువంటి వాళ్ళంతా గృహస్థాశ్రమం లోపల ఉండి ఉన్నారు అన్నట్టు. మొత్తం పిల్లలు, భార్య అందరితో ఋషిమునులంతా అవతారాలు తీసుకొని వచ్చినటువంటి ఎవరిని మనం పూజిస్తున్నామో రాముడు ఉన్నాడు, కృష్ణుడు ఉన్నాడు, శివుడు ఉన్నాడు, వెంకటేశ్వరుడు ఉన్నాడు, బ్రహ్మరామ, మల్లికార్జునుడు ఉన్నారు. ఈ అవతారాలు వచ్చినటువంటి కూడా విఘ్నేశ్వరుడు ఉన్నాడు. వీళ్ళందరూ అవతారాలు వచ్చినటువంటి వాళ్ళు కూడా బిల్కుల్ భార్యాభర్తలతో సహానే ఉన్నారన్నట్టు. ఇప్పుడు ఇదంతా విచిత్రం. విష్ణు భక్తులంతా వైష్ణవ సన్యాసులు, శివభక్తులంతా శైవ సన్యాసులు. ఇదంతా ఏంటి? అసలు మీ మూల పురుషులే భార్యా పిల్లలతో ఉన్నప్పుడు భార్యా పిల్లలు ఉండడం ఒక లోపం ఎట్లయితుంది అనే జ్ఞానం మనకు రావాలన్నట్టు. మొత్తం మీద గురుస్థానం అనేది జ్ఞాన ప్రధానమైనటువంటి స్థానం అన్నట్టు. అంతే తప్ప వాళ్ళ ఏమీ లేదు. అందుకే మన ప్రాచీన సంస్కృతి లోపల చూడండి, లోపాముద్రతోనే అగస్త్యుడు ఉన్నాడు, వశిష్ఠుడు, ఇట్లన్నీ వాళ్ళ భార్యలతోనే అందరు ఉన్నారు మొత్తం మీద.
మన సంస్కృతి అట్లా పైకి వచ్చినటువంటిది ఉన్నది. ఎవరిని మనం పూజిస్తున్నాం ఆ దేవతలు సైతం గృహస్థాశ్రమంలో, రాముడు సీతతో ఉన్నాడు, శివుడు పార్వతితో ఉన్నాడు, వెంకటేశ్వరుడు పద్మావతితో ఉన్నాడు. ఈ రకంగా రిద్ధి సిద్ధి అనేటువంటి వాళ్ళతో గణపతి ఉన్నాడు. జనక చక్రవర్తి శ్రీరామునికి సాక్షాత్ మామ. ఏమున్న భూభుజో జనకాదయ అని చెప్పేసి మనకు గీత లోపల కూడా వస్తుంది. ఈ జ్ఞానము మనకు కొరబడడం వల్ల మోసపోవడం ఎక్కువైపోతున్నది. గృహస్థులను గురువుగా స్వీకరించే పరిస్థితి లోపల ఇప్పుడు భారతీయ సమాజం లేదు. ఇది అత్యంత ప్రమాదకరమైనటువంటి విషయం అన్నట్టు. ఇప్పుడు సముద్ర సమానమైనటువంటి జ్ఞానం మనం ఉంచుకొని కూడా ఇటువంటి భ్రాంతులు మనకు ఉండడం వల్ల ఆ జ్ఞానాన్ని మనం పొందలేకపోతున్నాము. ఫలానా దగ్గర జ్ఞానం ఉన్నది అనుకొని మనం పోతే ఉండవచ్చు, లేకపోవచ్చు. జ్ఞానం ఉన్న దగ్గరికి మనం పోవడం లేదు. కాబట్టి ఏమైపోతుంది? వెనుకబడిపోతున్నాం. సముద్ర సమానం జ్ఞానం ఉంటే ఏమొచ్చే, నీకు చెప్పేవాడు లేకపోతే ఎవడు చెప్తున్నాడో, ఎవడు చెప్పగలుగుతాడో వాని మీద నీకు విశ్వాసం లేదు. ఎవరి మీద విశ్వాసం నీకున్నదో వాడు చెప్పలేకపోవచ్చు. ఈ కొట్టుమిట్టాడుతున్న దశ లోపల భారతీయ సమాజం నాశనం వైపు పరుగులిడుతున్నది అన్నట్టు. ఇప్పుడు విధర్మీయుల దగ్గర ఎంత జ్ఞానం ఉన్నదని పక్కకు పెడదాం. విధర్మీయుల దగ్గర సాగర సమానం మన జ్ఞానం అంటే వాళ్ళకి ఎంత ఉన్నదని పక్కకు పెడదాం. ఎంత ఉందో ఉండనివ్వండి. ఆ ఉన్న కొంతే వాళ్ళు ఈ ఆశ్రమ భేదాలు అంటే ఇటువంటి భేదభావాలు ఏం లేకుండా ఎక్కడ దాంట్లో వాడు నిష్ణాతుడైనడో వాడే అక్కడ పాస్టర్గానో లేకపోతే ఇమామ్గానో మౌలవిగానో ముఫ్తీగానో ఉంటున్నారు మొత్తం మీద. అంటే వాళ్ళు విద్య ఏవంతున్నదో వాడిని స్వీకరిస్తున్నారు. వాడు సన్యాస గృహస్థుడా, వాని కులం ఏంటి, తల ఏంటి, ఇటువంటి పిచ్చి ఆలోచన జోలికి పోకుండా ఉన్న కొంత జ్ఞానాన్ని, అది ఎంతవరకు జ్ఞానం అనేది పక్కకు పెడదాం, ఆ తర్కం మనకు అవసరం లేదు. ఉన్న కొంత జ్ఞానమైనా కానీ పద్ధతి లోపల వాళ్ళు ప్రసారం చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి ఈరోజు ఒకప్పటి మొత్తం విశ్వమును శాసించినటువంటి భారతీయ సంస్కృతి పిచ్చి పిచ్చి ఆలోచనల వల్ల గురువు అంటే ఎవరు వచ్చం సన్యాసి అయితేనే గురువు, లేకపోతే లేదు. పాపం కొందరు గృహస్థులు కూడా మాలాంటి వాళ్ళు జ్ఞానాన్ని సంపాదించిన మహామహా గృహస్థులు కూడా తమ స్థానం లోపల ఉంటే వీళ్ళ దృష్టి గిట్లాగే ఉంది అని చెప్పేసి వాళ్ళు కూడా బలత్కారంగా అన్నిటికి దూరమై వీళ్ళ జ్ఞానోపదేశం చేసేందుకు కొరకు కూర్చుంటున్నారు. ఇది ఒక మజ్బూరి, ఒక బలహీనత, జనం యొక్క బలహీనత. కాబట్టి దేవుడు ఎక్కడున్నాడు, ఎట్లున్నాడు, కనిపిస్తాడా, మనం ఈ ప్రపంచం లోపల జీవించే విధానం ఏమిటి, ఇవే ముఖ్యమైనటువంటి ఆధ్యాత్మిక విషయాలు. నీకు జిజ్ఞాస గనక ఉంటే ఎక్కడ వీటిని పూర్తి చేసి నీ జిజ్ఞాసను పూరించేటువంటి వాళ్ళు ఎక్కడ ఉంటే వాళ్ళే గురువులు. గురువును వెతికే విషయం లోపల జ్ఞానమే ప్రధానం తప్ప ఏమున్నా అవి నీ ముక్తికి పనికిరావు అనే విషయం తెలుసుకొని మనం ఈ యొక్క సంస్కృతిని, సనాతన భారతీయ సంస్కృతి, ఋషి సంస్కృతిని యథాతథంగా మనం ప్రతిపాదించిన నాడే సాధ్యమైపోయి. సన్యాసులు ఎవరుంటారు ఈ రోజు లోపల? సన్యాసం తీసుకోమంటే ఎవడు ఆశ్రమాలు వెలవెలబోతున్నాయి మొత్తం. ఎందుకంటే ఆ సన్యాసం అది సాధ్యం కాదు, ఎక్కడో పతనం అయిపోతూ ఉంటారు అనే భయం నుంచి ఆశ్రమాలు వెలవెలబోతున్నాయి మొత్తం. ఎక్కడ ఆశ్రమాలు అక్కడనే ఏదో కమిటీల ఆధారంతోనే నడుస్తున్నాయి తప్ప నిజంగా అయితే సన్యాసి అయితేనే నా ఆశ్రమానికి నువ్వు అధిపతి కావాలి, లేకపోతే లేదంటే నీ ఆశ్రమం వద్దు, నీ సన్యాసం వద్దు అంటున్నారు. జ్ఞాన ప్రధానం. నీవు ఎక్కడున్నా జ్ఞానాన్ని సంపాదించవచ్చు, సంపాదించుకొని ఉన్నటువంటి వాని దగ్గర పోయి నువ్వు పొందవచ్చు. కాబట్టి గురువు విషయం లోపల భ్రమలు పక్కకు పెట్టి నీకు జిజ్ఞాస ఉంటే ఆ గురువు ఎక్కడైనా నీకు దొరకగలుగుతాడు. ఏ ఆశ్రమం అనేటువంటి విషయం, అక్కడ గృహస్థమా బ్రహ్మచర్యమా వానప్ర సన్యాసం అనేటువంటి విషయం, ఇటువంటి భ్రమల నుంచి దూరం కావాలి. తాంత్రిక విద్య ప్రధానంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా జనం వెనకబడిపో గురువు 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 అని చెప్పేసి తాంత్రిక విద్యలు, కొంచెం వనమూలిక విద్య ఉన్నటువంటి వాళ్ళని కూడా గురువులే అంటున్నారు.
పాము గరుస్తుందని మంతరించేటువంటి వాళ్ళని గురువులు అంటున్నారు. చాలా విచిత్రమైనటువంటి భ్రమలు వ్యాపించిపోయినాయి కాబట్టి ఎంతోమంది మోసపోతున్నారు. ఏ రంగం లోపల ఇంత మోసం లేదు మనకి ఇప్పుడు భారతీయ సమాజం లోపల, ఎంతైతే ఆధ్యాత్మిక రంగం లోపల మోసం జరిగిపోతున్నదో. ఎక్కడ జ్ఞానం ఉన్నదో అక్కడ పోవడానికి సిద్ధం లేడు, ఎక్కడ పోతాడో అక్కడ జ్ఞానం ఉండవచ్చు లేకపోవచ్చు. కాబట్టి బంధువులారా, ఇటువంటి భ్రమల నుంచి బయటికి రండి. ఇంకా మేము విస్తృతంగా ప్రతిరోజు వీడియోలు తయారు చేసి మీ ముందు మేము ఉంచడానికి సిద్ధం ఉన్నాము. దీన్ని సబ్స్క్రైబ్ చేసుకుంటా జనం వరకు పంపించండి. ఇంతవరకు చాలామంది టీవీలో మన టీవీ లోపల ఈ యూట్యూబ్ లోపల చెప్తూ ఉంటారు. మేము ప్రత్యేకంగా వాళ్ళు చెప్పిన మాటల జోలికి పోము, ఎందుకంటే ఆ దాంట్లో వాళ్ళు నిష్ణాతులై ఉంటారు చెప్పుకోక. మేము మాకుండే జీవిత అనుభవానికి ఈ జ్ఞానాన్ని మేళవించి కొంచెం హాస్యం ఉండకపోవచ్చు, లేక పౌరాణిక పద్ధతి లోపల మేము చెప్పకపోవచ్చు, కానీ మీ స్థాయికి దిగి మేము ఒక సంసారం లోపల ఉంటూ సంసారం యొక్క అనుభవాన్ని మొత్తం చెవి చూసి 68 దాటిన ఈ పరిస్థితి లోపల అన్నీ మూడో కంటిన్యూ సంసారం చూసినాం కాబట్టి మీ బాధని మేము సరిగ్గా అర్థం చేసుకొని మీకు అర్థమయ్యే విధంగా చెప్తామనే విశ్వాసం మాకుంది. కాబట్టి మీరు వినడానికి ప్రయత్నం చేయండి. ధన్యవాదాలు.